My dear beloved viewers, welcome back to our channel. In this video, I am going to give the complete solutions regarding exercise 11.1. In the exercise 11.1, the remaining problems ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు ట్రిగ్నామెట్రీ పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు మీకు ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ ద పార్ట్ 9. సో కంప్లీట్గా ఈ చాప్టర్ సంబంధించి మీకు ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎక్సర్సైజ్ 11.1 క్వశ్చన్ నెంబర్ 6. If angle A and angle X, angle A and angle X are acute angles, such that cos A is equal cos X, cos A is equal cos X, then show that angle A is equal angle X. Then show that angle A is equal angle X. That means here you see angle A and angle X are acute angles. That means angle A and angle X are different angles. From this one, different angles. That means here if you consider two triangles here, ABC, this is ABC and this is X, Y, Z. I have to consider two right angle triangles ABC, X, Y, Z. Right angles at B and Y. Okay. So here this is angle A and this is angle X. Opposite to right angle is nothing but hypotenuse. With respect to this angle, this side is nothing but opposite side. This AB side is nothing but adjacent side. ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని ఎదుటి భుజము అని అంటారు. ఈ కోణానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ భుజాన్ని ఆసన్న భుజము అని అంటారు. లంబకోణమునకు ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని కర్ణము అని అంటారు. సో hypotenuse is nothing but opposite to right angle. The side which is opposite to right angle is nothing but hypotenuse. Now here what is given? Cos A given. Here given cos A is equal cos X. Cos A is equal cos X. Okay. That means whatever cos A definition, adjacent side to A divided by hypotenuse. That means side adjacent to A. Side adjacent to A means here AB. So AB by AC. Similarly, here cos X means side adjacent to X. That means XY by XZ. XY by XZ. Okay. Now this I can rewrite. AB by XY. AB by XY. And similar corresponding sides. AB by XY is equal
ఏసీ బై ఎక్స్జెడ్. హ్యావ్ ఇట్ క్లియర్? సింపుల్ అండి. ఈ ఏబి కిందకి ఈ ఎక్స్వైని తీసుకొచ్చాను, ఈ ఏసీని ఇటువైపు ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాను. ఎందుకంటే మనం చక్కగా ఏబి బై ఎక్స్వై ఏసీ బై ఎక్స్జెడ్గా రాసుకున్నాం. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ లాగా ఆ విధంగా వచ్చేట్లు చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏమనుకుంటున్నా, నేను సమ్ కే అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఐ కెన్ సే సమ్ కే. దట్ మీన్స్ అప్పుడు ఏమవుద్దండి నీకు, ఏబి బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఏమవుతుంది ఇది, ఏబి ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఎక్స్వై. అలాగే ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఏసీ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ కాన్స్టెంట్ ముందు రాద్దామండి, కే ఇంటూ ఎక్స్జెడ్. ఓకే, కే ఇంటూ ఎక్స్జెడ్. సో ఈక్వేషన్ 1 రాద్దాం, దీనికి ఈక్వేషన్ 2 రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏమేమి ఉన్నాయండి మనకి, ఏబిఏసి. ఏబిఏసి రిమైనింగ్ సైడ్ ఏంటి మిగిలిపోయింది, బీసీ, ఇక్కడ వైజెడ్. కాబట్టి ఇప్పుడు మనం బీసీ బై వైజెడ్ ఏంటో రాద్దాం. ఓకే, బీసీ బై వైజెడ్. నౌ బీసీ బై వైజెడ్, బీసీ బై వైజెడ్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారంగా ఏమవుతుందండి, పైథాగరస్ థీరం ప్రకారంగా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ వస్తుంది, అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. అలాగే సిమిలర్లీ ఈసారి సేమ్ వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి, వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఇది బీసీ స్క్వేర్ తెలుసు, వైజెడ్ స్క్వేర్ తెలుసు. కాబట్టి బీసీ అంటే ఏం రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ డివైడెడ్ బై root of xz square minus xy square, xz square by xz square minus xy square. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏ వాల్యూ తెలుసు అంటే, మనకి ఇక్కడ నీకు ఏసీ తెలుసు, ఏబి తెలుసు. సో ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్గా ఏసీ వాల్యూ కే ఇంటూ ఎక్స్జెడ్ అండి, అంటే ఏసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్జెడ్ స్క్వేర్. అలాగే ఏబి స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్వై స్క్వేర్. ఎక్స్వై అనేది ఎక్స్ ఇంటూ వై కాదండి, ఎక్స్వై లెంగ్త్ ఫ్రమ్ ఏ టు బి లాగా ఎక్స్ నుంచి వై వరకు లెంగ్త్, అందువల్ల ఎక్స్వై స్క్వేర్ అని అంటాం, అంతేగాని ఎక్స్ ఇంటూ వై కాదు దాని మీనింగ్. కానీ ఇప్పుడు దానిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు మనం దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఇప్పుడు మనం ఈ టోటల్ దీని మొత్తాన్ని కూడా ఒకే రూట్లో తీసుకురావచ్చు కదా, ఒకే రూట్లో మనం తీసుకురావచ్చు. ఓకే, ఏమవుతుందండి నీకు ఏసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ XZ స్క్వేర్, కే స్క్వేర్ XZ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. ఈ మొత్తాన్ని కూడా మనం ఒకే రూట్లో రాసుకోవచ్చు అండి. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ బై XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ అంటే రూట్ ఏ బై రూట్ బి అంటే రూట్ ఆఫ్ ఏ బై కింద రాసుకోవచ్చు అండి, తప్పేం లేదు మనకి.
ఓకే, ఈ మొత్తాన్ని కూడా మనం సింపుల్గా XZ స్క్వేర్ సేమ్ డినామినేట్లో XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, అండర్ రూట్లో ఒకే విధంగా మనం రాసుకోవచ్చు. రూట్ A బై రూట్ B అంటే రూట్ ఆఫ్ A బై Bగా రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ దీన్ని AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ పై XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ ఈ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏబి అంటే ఎంతండి? K ఇంటూ XY అంటే K స్క్వేర్ ఇంటూ XY స్క్వేర్, K స్క్వేర్ ఇంటూ XY స్క్వేర్ డివైడెడ్ బై ఇది అలాగే ఉంటుంది XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. అంటే దీనిలో K స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఇప్పుడు ఏమొస్తుంది? XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ బై XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఓకే, జెడ్డీలో పెడదాం. ఓకే, కొంచెం డిఫరెన్స్ రాకుండా జెడ్ అనేది ఇలా రాద్దాం, నష్టం లేదు. ఓకే, ఇక్కడ కూడా జెడ్ అనేది ఇలా రాద్దాం. ఓకే, ఇక్కడ కూడా జెడ్ అనేది ఇలా రాద్దాం. మొత్తానికి అండర్ రూట్. ఓకే, సో పుట్ ఇన్ బ్రాకెట్ పెట్టినందువల్ల ఏంటి? ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ వన్ యూనిట్, వన్ ఎంటిటీ. సో గెట్ క్యాన్సిల్ అంటే ఏమొచ్చిందండి మనకి? రూట్ ఆఫ్ K స్క్వేర్. రూట్ ఆఫ్ K స్క్వేర్ అంటే కేనేక అంటే మనకి ఏంటి? ఇప్పుడు మనం తీసుకుంది BC బై YZ ఈజ్ ఈక్వల్ టు K. BC బై YZ ఈజ్ ఈక్వల్ టు K. యాక్చువల్గా K అంటే ఏంటి? ఇదే మనకి ఈజ్ ఈక్వల్ AB బై XY ఈజ్ ఈక్వల్ AC బై ఇది మెయిన్ 1 పెడదాం. ఓకే, ఇది మెయిన్ 1 పెడదాం. AC బై XZ, AC బై XZ. ఓకే, ఫ్రమ్ 1. ఓకే, సిన్స్. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ రెండు ట్రయాంగిల్స్లో మనం ట్రయాంగిల్స్ ఇందాక మనం నోట్ చేసినటువంటి ఏంటండి? ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్ కూడా ఏబిసి XYZ. సో వాటి కరస్పాండింగ్ సైడ్స్ గమనించినట్లయితే ఇక్కడ ఇందాక నేను డ్రా చేసినటువంటి టూ ట్రయాంగిల్స్ గమనించినట్లయితే ఇది ఏబిసి, ఇది XYZ. ఓకే, ఇప్పుడు చూడండి చక్కగా దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏబి బై ఏబి, దాని కరస్పాండింగ్ సైడ్ XY ముందు రాసు. ఏబి తర్వాత BC, సో BC బై YZ. BC తర్వాత CA రాసుకోవచ్చు, AC రాసుకోవచ్చు, AC బై XZ. That means all the corresponding sides are in proportion. That means clearly these two triangles are similar. Therefore triangle ABC similar triangle XYZ. Triangle XYZ. Here triangle ABC is similar. ఇది similar symbol, ఇది similar అంటే సరూప త్రిభుజాలు. ఓకే, కరస్పాండింగ్ సైడ్స్ అనేటువంటివి ప్రపోర్షన్గా ఉంటాయి. దే ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు 1/2 ఉందండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు? 2/4 రాసుకోవచ్చు, 3/6 రాసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటాం. ద రేషియో షుడ్ బి ద సేమ్, అంతే. సో అది ప్రపోర్షన్. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ ట్రయాంగిల్ XYZ. ఎప్పుడైతే మనం టూ ట్రయాంగిల్స్ ఆర్ సెట్ టు బి ఏబిసి అన్నామో అక్కడ ఫస్ట్ డెఫినేషన్, ఫస్ట్ పాయింట్, ఆ డెఫినేషన్లో ఆల్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్.
సెకండ్ వన్ ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. అన్ని కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. అందువలన హ్యాండ్స్ వాడికి ఏది కావాలంటే వాడి యాంగిల్ ఏజ్ కూడా యాంగిల్ ఎక్స్ అన్నాడు కాబట్టి దాన్ని మాత్రం మనం రాస్తాం. ఇది కూడా రాసుకోవచ్చు, యాంగిల్ బీజీ కూడా యాంగిల్ వై అని, యాంగిల్ సీజీ కూడా యాంగిల్ జెడ్ అని నోట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. హ్యాండ్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ హెన్స్ ప్రూవ్డ్. సింపుల్ వన్. సో ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ఆల్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్. ఓకే, సేమ్ ఇదే ప్రాబ్లం మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉందండి. సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా యాంగిల్ ఏ ఎగ్జాంపుల్ 2 అండి. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ acute angles such that sin A is equal to sin P, sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. సేమ్ డీటో అండి, సేమ్ ఇదే ప్రాబ్లం ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఏ ఇఫ్ ఎగ్జాంపుల్ 2 అండి, సేమ్ డీటో. ఎగ్జాంపుల్ 2, if angle A, angle P are acute angles such that sin A is equal to sin P, sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. Prove that angle A is equal to angle P. ఇందాక ఏ అండ్ ఎక్స్ ఆర్ acute angles ఇచ్చాడు, ఇక్కడ ఏ అండ్ పి ఆర్ acute angles. అందువల్ల ఏం కన్సిడర్ చేసుకుంటాం మనం, సేమ్ డీటో. ఇక్కడ ఏబిసి, ఓకే, సేమ్ ఏబిసి. తర్వాత పి అన్నాడు కాబట్టి పిక్యూఆర్ అంటాం. ఎక్స్ అంటే XYZ అంటాం, పి అన్నాడు కాబట్టి పిక్యూఆర్. ఓకే, యాంగిల్స్ ఎప్పుడు కూడా రెక్టిసెస్, యాంగిల్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్. సో పిక్యూఆర్. ఓకే, కానీ ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారంగా ఏంటంటే, వాడు ఇచ్చినటువంటిది గివెన్ sin A is equal to sin P. ఓకే, అంటే sin A is equal to sin P అంటే సైన్ యొక్క డెఫినేషన్ ఏంటండి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై సైడ్. ఫస్ట్ సైన్ డెఫినేషను, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోటెనస్. ఇందా కాస్ ఏమో సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ, ఇక్కడ సైన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ ఏ, ఈ ఏకి ఆపోజిట్ సైడ్ ఇదండి. సో బీసీ బై ఏసీ. అలాగే యాంగిల్ పికి క్యూఆర్ బై పిఆర్. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే సేమ్ బీసీ బై క్యూఆర్ వచ్చేటి ఇందాక నాకు సేమ్ డీటో. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయండి, అంటే ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. సేమ్ ఇది కామన్ నెంబర్ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. సో బీసీ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ క్యూఆర్. అలాగే ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ పిఆర్. ఓకే, ఇక్కడ 1 దీనికి 2. ఓకే, ఇప్పుడు మనకి ఏంటండి ఇక్కడ
బీసీకి ఏసీకి తెలుసు, బీసీ ఏసీ. రిమైనింగ్ ఏంటి? ఏబి. ఈ ట్రయాంగిల్ రిమైనింగ్ సైడ్ ఏంటంటే యూజ్ చేయింది ఏబి, దీనిలో పీక్యూ. ఏబి బై పీక్యూ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ పైథాగరస్ థీరం ప్రకారంగా దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. సేమ్ ఇందాకది ఇది ఒకటేనండి. అక్కడ కాస్ ఏ ఇచ్చాడు, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, అందువల్ల ఏబిసి ఎక్స్వైజెడ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఏబిసి పీక్యూఆర్ తీసుకున్నాం, ఏబిసి అండ్ పీక్యూఆర్ తీసుకున్నాం. ఓకే, ఏబిసి అండ్ పీక్యూఆర్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, నా ఇక్కడ మిగిలిపోయింది ఇక బీసీ అండ్ ఏసీ, కాబట్టి మిగిలిపోయింది ఏబి. ఈ ట్రయాంగిల్ ఏబి బై పీక్యూ, ఏబి బై పీక్యూ. ఏబి అంటే ఏంటండి? రూట్ ఆఫ్ పైథాగరస్ థీరం ప్రకారం ఏబి అంటే ఇక్కడ ఏంటంటే ఏసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఇక్కడ కూడా పిఆర్ స్క్వేర్, పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ బై పైథాగరస్ థీరం. ఇక్కడ డయాగ్రామ్స్ కింద బై పైథాగరస్ థీరం ఏంటండి? ఇక్కడ నీకు బీసీ స్క్వేర్ ఏబి స్క్వేర్ ఇది ఈక్వల్, ఏబి స్క్వేర్ ఇది ఈక్వల్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే పీక్యూ స్క్వేర్ ఇది ఈక్వల్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే పైథాగరస్ థీరం ప్రకారంగా స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ టూ సైడ్స్. ఓకే, కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ ఏబి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ రాసుకున్నాం. ఓకే, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు ఇందాక ఎంత ఇక్కడ ఏసీ మనకి, ఏసీ అంటే ఇదేగా కే ఇంటూ ఇక్కడ కే ఇంటూ పిఆర్ స్క్వేర్, కాబట్టి కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ రాద్దాం. ఇది మొత్తం హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. ఇప్పుడు ఇది క్యూఆర్ స్క్వేర్ ఉంది, క్యూఆర్ స్క్వేర్, క్యూఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఇలా నోట్ చేసుకోవచ్చు, నష్టం లేదండి. బై రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ రాస్తాం సిన్స్ ఫ్రమ్ 1 and 2, సిన్స్ ఫ్రమ్ 1, 2, సిన్స్ ఫ్రమ్ 1, 2. ఓకే, సిన్స్ ఫ్రమ్ 1, 2. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ రాసింది ఏబి బై పీక్యూ. ఇందులో కే స్క్వేర్ కామన్ తీసినట్లయితే మొత్తాన్ని రూట్లో రాయవచ్చు, లేదా విడిగా ఇట్లా ఉంచుకోవచ్చు అని నష్టం లేదు. ఓకే, ఇది మొత్తానికి మనం రూట్లో రాసుకోవచ్చు. ఓకే, బై ఇదోసరికి పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? రూట్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి కదా, అందువల్ల ఎంత అవుతుంది? రూట్ కే స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ బై కూడా బై పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. సో ఇప్పుడు అండర్ రూట్ గెట్ క్యాన్సిల్. సో రూట్ కే స్క్వేర్ అంటే ఎంత అండి? కే. రూట్ కే స్క్వేర్ అంటే సింపుల్గా ఎంత అండి మనకి? కే. ఇది ఏబి బై పీక్యూ, ఏబి బై పీక్యూ. ఇక్కడ మనం కే స్క్వేర్ కామన్ తీస్తే పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో రూట్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి, ఈ రూట్ గెట్ క్యాన్సిల్. అప్పుడు రూట్ కే స్క్వేర్ అంటే కే. అంటే అసలు ఒరిజినల్గా మనం కే అంటే ఏంటి? మనం ఒరిజినల్గా రాసుకుంది ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి కే అంటే ఏంటండి? కే అంటే మనకి ఇక్కడ బీసీ బై ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్.
ఫ్రమ్ మెయిన్ వన్ సిరీస్. ఓకే, అదే కదా మనం యూజ్ చేసింది ఈక్వేషన్. అంటే ఏంటి? దట్ ఈజ్ ఫైనల్గా కరస్పాండింగ్ సైడ్స్ వస్తుంది ఏబి నుంచి. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్. అంటే all the corresponding sides in these two triangles, all the corresponding sides are in proportion. So then triangle ABC is similar to triangle PQR. ABC is similar to PQR. ఓకే, అంటే ఏమవుతుందండి? corresponding sides are in proportion and all the corresponding angles are equal. మనం ఏ యాంగిల్ ఈక్వల్ చేసుకోవచ్చు. అయితే వాడు ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఏజ్ ఈక్వల్ యాంగిల్ పి. కాబట్టి హ్యాన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి ఓవర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసామండి దీనిలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సింపుల్, వాడు ఏది ఇస్తేదండి. రేపు పొద్దున్న ట్యాన్ ఇవ్వచ్చు, ట్యాన్ ఏజ్ ఈక్వల్ ట్యాన్ పి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సేమ్ ట్యాన్ డెఫినేషన్ రాసుకోవాలి. ట్యాన్ డెఫినేషన్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జస్ట్ సైడ్. అప్పుడు బీసీ బై ఏ రిమైనింగ్ సైడ్ అంటే మిగిలిపోయింది ఏసీ. కాబట్టి ఏసీ బై పిఆర్ రాసుకోవాలి. అది ఏదైతే రెండు సైడ్స్ యూజ్ చేస్తామండి, యూజ్ చేయని థర్డ్ సైడ్ రాసుకోండి, అంతే కరస్పాండింగ్ సైడ్స్. సో ఆ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ 7th ప్రాబ్లం అండి. ఈ 7th ప్రాబ్లం కూడా జనరల్ ప్రాబ్లం డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రిగ్నామెట్రీలో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ అండి. బాగా స్ట్రాంగ్గా మీరు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా మీ మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. డోంట్ నెగ్లెక్ట్. ప్రతి ప్రాబ్లం కూడా మీకు వచ్చేంత వరకు అదే పని ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. గివెన్ దట్ cot theta is equal 7/8. So 7th problem. Given that cot theta is equal 7/8. Cot theta is equal 7/8. Then evaluate first bit 1 plus sin theta. 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta. Second problem, 1 plus sin theta divided by cos theta. Okay, cos theta. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వాడి ఇచ్చినటువంటిది ఏంటండి? కాట్ తీటా. కాట్ అంటే డెఫినేషన్ ఏంటి ఫస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. కాట్ అంటే దేని రెసిప్రోకల్? ట్యాన్ రెసిప్రోకల్ కాట్. కాబట్టి కాట్ డెఫినేషన్ రావాలి, ట్యాన్ డెఫినేషన్ ఒకసారి తీసుకోండి. ట్యాన్ డెఫినేషన్ సైడ్ ఆపోజిట్ టు బై సైడ్ ఎడ్జసెంట్. దాని రివర్స్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్లో ఓకే గివెన్ దట్ cot theta is equal to 7/8. అంటే ఇక్కడ వెంటనే రాసేయండి. cot theta is equal to 7/8 అంటే సైడు
adjacent to theta by side opposite to theta. అంటే ఒక ట్రయాంగిల్ వేసుకోండి, మీ ఇష్టం, దానికి ఏం నేమ్స్ అవసరం లేదు. జస్ట్ రైట్ యాంగిల్, ఇక్కడ తీటా. ఓకే, సపోజ్ ఏబీసీ అనుకోండి, నష్టం ఉంది. ఇప్పుడు ఈ తీటాకి ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన భుజం. ఇది ఎడ్జెస్ సైడ్, ఇది ఆపోజిట్. ఎడ్జెస్ సైడ్ ఎంత? ఇది 7, ఇది 8. కాబట్టి ఇక్కడ ఏసీ ఏమవుతుంది? దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏబీ స్క్వేర్ ఎంత అండి? 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అవుతుంది. ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. కాబట్టి ఏసీ రిమైనింగ్ సైడ్ తెలియదు. బై యూజింగ్ పైథాగరస్ థియరం ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండర్ రూట్. దేర్ఫోర్ 8 స్క్వేర్ ఎంత అండి? 64. 7 స్క్వేర్ 49. సో 64 49 ఎంత అండి? 113. ఓకే, రూట్ 113. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అండి? రూట్ 113. రూట్ 113. ఓకే, ఇప్పుడు మనం వాడికి కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా చేద్దాం. ఇక్కడ గమనించాల్సింది ఫస్ట్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ బిట్లో మీరు గమనించాల్సింది, ఫస్ట్ బిట్ చూడండి జాగ్రత్తగా, సింపుల్గా. అసలు ఏమి చేయకుండా మనం సైన్ ఫస్ట్ బిట్ మాత్రం ఇచ్చినట్లయితే ఇదంతా అవసరం లేదండి. యాక్చువల్గా సెకండ్ బిట్కి అవసరం మనకి. ఇక్కడ మనం మళ్ళా ట్రయాంగిల్ వేద్దామంటే నష్టం లేదు, సింపుల్గా. అంటే ఫస్ట్ బిట్ గురించి చెప్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ బిట్ ఒక్కటే ఇచ్చినట్లయితే ఇప్పుడు ఎలా చేద్దాం చూడండి. అసలు ఏం ఫైండ్ అవుట్ చేయకుండా సైన్ అండ్ కాస్. ఇది ఏ రూపంలో ఉందండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి is equal a square minus b square. A plus b into a minus b is equal a square minus b square. అంతే కదా. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా కదండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా. అంటే ఇది కాస్ బై సైన్ ఫామ్లో ఉంది కదా. అంటే ఏంటి? కాట్ టు స్క్వేర్ తీటా. అంటే మన కాట్ తీటా హోల్ స్క్వేరే కదా. కాట్ తీటా ఎంత అండి? వాడు ఇచ్చింది 7/8. సో 7/8 హోల్ స్క్వేర్. కాబట్టి 49/8 స్క్వేర్ రాద్దాం. 8 స్క్వేర్ డైరెక్ట్ రాద్దాం, మళ్ళీ ఎందుకు? 7 స్క్వేర్ బై 8 స్క్వేర్ అంటే 7 into 7 రాయటం డైరెక్ట్గా 64. ఎందుకంటే ఇక్కడ కాట్ తీటా ఈజ్ గివెన్ బై 7/8. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే యూ నీడ్ నాట్ ఫైండ్ ఎనీ వాల్యూస్. ఏ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం, ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ బిట్ మాత్రం ఇస్తే. ఆ సెకండ్ బిట్ అనేది ఇచ్చాడు కాబట్టి దానికోసం ఆ రూట్ 113 రాశాం. సింపుల్గా అయిపోయింది కదండి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాడు ఇచ్చిందని రాస్తారు. జస్ట్ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఏ ఫార్ములాస్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఫార్ములాస్, ఇక్కడ 1 మైనస్ సైన్స్ కాస్ తీటా రాసాం కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఏం రాయాలి? ఫార్ములాస్ రాయండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ తీటా. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ తీటా అని కంపల్సరీ ఫార్ములా రాయండి. ఎక్కడ అయితే మనం ఫార్ములాస్ మెన్షన్ చేస్తాము, ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా తర్వాత కాస్ స్క్వేర్ తీటా రాసాం. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ తీటా మెన్షన్ చేయండి, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ బిట్కి మనం కంపల్సరీగా ఆ థర్డ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కంపల్సరీ థర్డ్ సైడ్ అనేది కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకు దాని నుంచి ఏమి కూడా డైరెక్ట్గా రాదు. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనం ఇందాక ట్రయాంగిల్లో కంప్లీట్ చేసాం. ఇందాక ట్రయాంగిల్లో మనకి ఇదేంటండి? రూట్ 113. ఇదంతా 7, 8. ఓకే, ఇదేగా మనకి
వాడు ఇచ్చినటువంటిది ఏంటి సెకండ్ బిట్టు 1 ప్లస్ సైన్ తీటా 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా అంతే కదా 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ తీటా ఎంత అండి? సైడ్ ఆపోజిట్ అంటే ఏబి బై ఏసి. సైన్ తీటా డెఫినేషన్ సైడ్ ఆపోజిట్ తీటా బై హైపోటెన్యూస్ ఏబి అంటే 8/√113. అలాగే కాస్ తీటా డెఫినేషన్ సైడ్ ఎడ్జసెంట్ అంటే బీసీ బై ఏసీ అంటే బీసీ అంటే 7/√113 7/√113. అంటే ఇప్పుడు ఆ వాల్యూస్ ఏంటో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ 8/√113 బై 7/√113. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ ఎల్సిఎం న్యూమరేట్లో √113 అప్పుడు √113 ప్లస్ 8 ఓకే హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఈక్వల్ పెడదాం 7/113 అండర్ రూట్. అప్పుడు ఎంత అవుతుందండి? క్యాన్సిల్ అయితే సో ఫైనల్గా మనకి √113 ప్లస్ 8/7 therefore 1 plus sin theta by cos theta is equal √113 plus 8/7. చూసారు కదండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మనకి అడ్వాంటేజ్ ఏంటంటే యూ నీడ్ నాట్ ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ సైన్ అండ్ కాస్. డైరెక్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం ఆన్సర్ స్క్వేర్ కాట్ థీటా హోల్ స్క్వేర్ 7/8 హోల్ స్క్వేర్ 49/64 చాలా ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ ఎలాంటి రేషియో ఫైండ్ అవుట్ చేయకుండా చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ మీకు లాస్ట్ ప్రాబ్లం గమనించినట్లయితే కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రేషియోస్ కనుక తెలిసినట్లయితే చాలా ఈజీగా మీకు తెలుసుకోవాలి. ఆల్రెడీ చెప్పడం జరిగింది. tan 30 ఎంత అండి? tan 30 1/√3 tan 60 √3 tan 60 √3 tanలో 60 వాల్యూ √3 అలాగే sin 60 √3/2 cos 60 1/2. సో ఇప్పుడు చేద్దాం. ఎయిత్ ప్రాబ్లం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ in a right angle triangle in a right angle triangle is in a right angle triangle ABC in a right angle triangle ABC right angle is at right angle is at B is B if tan A is equal to √3 if tan A is equal to √3 then find the value of first bit sin A cos C plus cos A sin C. Okay, next second one cos A cos C minus sin A sin C cos A cos C minus sin A sin C. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రాస్తా. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏంటండి? రైట్ యాంగిల్ అట్ బి అంటే బి దగ్గర రైట్ యాంగిల్ అన్నమాట. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? tan A ఈజ్ ఈక్వల్ √3 అంటే tan A వాల్యూ √3 వాల్యూ ట్యాన్లో దేనికి ఉంటుంది? 60. కాబట్టి A ఈజ్ ఈక్వల్ 60. A ఈజ్ ఈక్వల్ 60. A 60 B 90 కాబట్టి C వాల్యూ ఎంత అండి? 30. ఓకే, ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అండి? 180 degrees. కాబట్టి ఫస్ట్ వాడు ఇచ్చినటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి
given that in triangle ABC angle B is equal to 9 degrees. సింపుల్ వాడు ఇచ్చినటువంటి టోటల్ సెంటెన్స్ని సింపుల్ రాసేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఫస్ట్ given that angle B is equal 90 degrees. Angle B is equal 90 degrees. ఓకే, యాంగిల్ B is equal 90 degrees. మీరు రాసుకోవచ్చు, సపోజ్ వాల్యూ తెలియలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు tan A is equal ఎంత? tan A is equal √3. √3/1 రాసుకో. tan డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్ రాసుకోవచ్చు. సో √3 కావాలంటే మీకు వాల్యూ తెలియలేదు, నో ప్రాబ్లం, √3/1 రాసుకో. tan డెఫినేషన్ ఏంటో రాయి. ఏంటి tan డెఫినేషను? సైడ్ ఆపోజిట్ టు ఏ, ఆపోజిట్ టు ఏ అంటే యాంగిల్ ఏ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. కాబట్టి ఇక్కడ నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసుకోని అవసరం లేదు. సో ఏ బిసి. సో ఆపోజిట్ సైడ్ ఏంటండి? √3. దిస్ ఈజ్ √3. ఎడ్జెసెంట్ సైడ్ 1. ఇక్కడ బై పైథాగరస్ థియరం ప్రకారంగా ఏమవుతుంది? AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ అంటే 1 + 3 ఈజ్ ఈక్వల్ 4 అంటే 2 స్క్వేర్. కాబట్టి AC వాల్యూ 2, AC వాల్యూ 2, AC వాల్యూ 2. ఇక్కడ మనకి అన్నింటిలో కూడా యాంగిల్ ఏ యాంగిల్ సి గురించి అడిగాడు కదా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటో మనకి, ఫస్ట్ బిట్లో ఏం కావాలి దేనికైనా? నౌ సైన్ ఏ, నౌ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సేమ్ ఆపోజిట్ సైడ్ ఎంత అండి? బీసీ, BC/AC అంటే √3/2. నువ్వు sin 60 తీసుకున్నదేనండి, కాకపోతే వాల్యూస్ తెలియకపోతే ఇలా చేసుకోవచ్చు. అలాగే cos A ఎంతండి? ఎడ్జెసెంట్ సైడ్ ఇక్కడ ఇది AB/AC అంటే 1/2. ఓకే, అలాగే అగైన్ sin C అంటే ఆపోజిట్ సైడ్, సారీ AB/AC అంటే 1/2. అలాగే cos C, సేమ్ cos C, సికి అడ్జసెంట్ సైడ్ ఏంటంటే BC. సో BC/AC అంటే √3/2. ఓకే, ఫస్ట్ ఈ వాల్యూస్ అంటే నువ్వు ఇది డెఫినేషన్ ప్రకారం చేస్తాను, యాంగిల్ ప్రకారం డైరెక్ట్ చేయవచ్చు అని చెప్పాను. √3 దేనికి? √3 ట్యాన్లో √3 60 అంటే నీకు ఏ వాల్యూ 60, ఆల్రెడీ బి వాల్యూ ఎంత? 90. ఏ వాల్యూ 60 వచ్చింది, బి వాల్యూ 90 వచ్చింది. సో రిమైనింగ్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? ట్రయాంగిల్ 180 degrees. 90 + 60 150. 180 నుంచి 50 పోతే 150 పోతే 30 degrees అంతే. sin 30 1/2. ఓకే, sin 30 1/2, cos 30 √3/2. అలాగే sin 60 √3/2, cos 60 1/2. అవి కూడా రాసుకోవచ్చు, కాకపోతే డెఫినేషన్ ప్రకారం మనం చేసామని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ బిట్ ఏంటో మనం చేసాము. సింపుల్ అండి, మనం ఏ మెథడ్ చేసామని కాకుండా కరెక్ట్గా ప్రాసెస్, ఈ కాన్సెప్ట్, బేసిక్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ట్రిగనామెట్రీ సో మెనీ మెథడ్స్ విల్ బి దేర్. ఎలాంటి మెథడ్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బిట్ మనకి sin A cos C. ఫస్ట్ బిట్ sin A cos C ప్లస్ cos A sin C. ఓకే, sin A ఎంత అంటే ఇందాక వచ్చింది మనకి? sin A వాల్యూ √3/2. ఓకే, sin A వాల్యూ √3/2 ఇంటూ cos C వాల్యూ ఎంత అండి మనకి? C. ఇక్కడ ఏ వాల్యూ మనకి వచ్చినటువంటిది ఇందాక, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి మనకి ఇందాక వచ్చినటువంటిది? ఇక్కడ cos ఏ వాల్యూ 60 degrees. ఓకే, C వాల్యూ 30 degrees అంటే sin A వాల్యూ √3/2. నెక్స్ట్ cos C వాల్యూ cos 30 ఎంత ఇందాక వచ్చింది? cos C వాల్యూ
√3/2 అది కూడా √3/2నే ప్లస్ ఇది 1/2 ఇది కూడా 1/2నే అంటే ఎంత ఉంది 3/4 √3 and √3 3 2 into 2 4 అలాగే 1 into 1 1 2 into 2 4 LCM 4 అప్పుడు 4 అనేది 1 టైం పోతుంది సో 1 into 3 4 అనేది 1 టైం పోతుంది 1 into 1 అంటే 3 plus 1/4 4/4 is equal to 1 therefore sin A cos C plus cos A sin C is equal to 1. This is the first bit. Okay, is our second bit. Second bit మనకి సేమ్ సెకండ్ బిట్ ఏంటండి cos A cos C cos A cos C cos A cos C cos A cos C మనకి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది cos A cos C ఇందాక వాల్యూస్ కూడా రాసామండి ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది cos A cos C మైనస్ sin A sin C ఓకే cos A ఎంత అండి 1/2 cos A ఎంత 1/2 ఇంటూ √3/2 ఓకే అలాగే sin A ఎంత అండి √3/2 ఇంటూ 1/2 ఓకే sin C వాల్యూ 1/2 సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుందండి 1 into √3 న్యూమరేటర్ సపరేట్గా మల్టిప్లై చేద్దాం న్యూమరేటర్ సపరేట్గా మల్టిప్లై చేస్తాం 1 into √3 into √3 2 into 2 4 √3 into 1 √3/4 same therefore cos A cos C minus sin A sin C is equal to 0 ఫస్ట్ బిట్ ఏమో 1 వచ్చింది సెకండ్ బిట్ 0 వచ్చేసింది సో మనకి టోటల్ ఈ ట్రిగ్నామెట్రీలో ఈచ్ అండ్ ఎవరీ ఎగ్జాంపుల్ కానీ ఎక్సైలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం కానీ సొల్యూషన్ అయితే మీకు ఇవ్వబడింది సో ట్రిగ్నామెట్రీలో మీరు కూడా మంచి ఎక్స్పర్ట్ అవుతారని బాగా స్ట్రాంగ్గా మీరు కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఉంటారని అనుకుంటున్నాను సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ట్రిగ్నామెట్రీ అనేటువంటిది కేవలం కష్టంగా ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే నిజానికి ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీయెస్ట్ ఆ కాన్సెప్ట్ కానీ తెలిసినట్లయితే సో మీరు స్ట్రాంగ్గా బేసిక్స్ ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే సో టోటల్ ట్రిగ్నామెట్రీ కంప్లీటెడ్ అండి సో డెఫినెట్గా మీకు ఈ టోటల్ 9 పార్ట్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను దయచేసి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇతరులకు కూడా ఈ వీడియోస్ నచ్చుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి ఇతరులకు కూడా నా ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి ఓకే